వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో డాక్టర్ నాగదాస్ దగ్గర రెడ్డి హాస్పిటల్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జేఏసీ వారి మొదటి సమావేశం. జేఏసీ సభ్యులుగా డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి, సివి సురేష్, వంటేరు శ్రీనివాసులు రెడ్డి, వెంకట జనార్దన్ రెడ్డి, ఏ రఘురామిరెడ్డి, వంకరదాస వీరభద్రయ్య, శెట్టిపల్లి రాంప్రసాద్ రెడ్డి, భాస్కర్ రావు, వెంకటేశ్వర్లు, శివనాథ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి జిల్లా పునర్విభజన కమిటీలోని సభ్యులుగా ప్రొద్దుటూరు జిల్లాగా చేయాలని కోరుతున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రొద్దుటూరును జిల్లా చేయడానికి అడ్డం కాకూడదు. జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రొద్దుటూరు అనుకూలం. రాయలసీమలో ప్రొద్దుటూరు కంటూ ప్రత్యేకమైన స్థానం. వర్తక వాణిజ్య వ్యాపారాలకు ప్రొద్దుటూరు పెట్టింది పేరు. పునర్విభజన నేపథ్యంలో తెలంగాణలో 31 జిల్లా కేంద్రాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో కేవలం 26 జిల్లాలే ఏర్పడటం ఇక్కడ మనం గుర్తించాలా? అధికార ప్రతిపక్ష పార్టీలో ప్రొద్దుటూరు జిల్లా కేంద్రంగా గుర్తించేందుకు సహకరించాలి. త్రైత్రయుగం నుండి ప్రొద్దుటూరు కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, బ్రిటిష్ కాలంలోని మున్సిపాలిటీ గ్రేడ్ కలిగిన ప్రొద్దుటూరు మున్సిపాలిటీగా ఆవిర్భించిన తర్వాతనే రాయచోటి కూడా మున్సిపాలిటీగా ఏర్పడిందని, ప్రస్తుతం రాయచోటి జిల్లా కేంద్రంగా ఉందని, ప్రొద్దుటూరు జిల్లా కేంద్రం చేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, మౌలిక వసతులు మెరుగుపడతాయని, కేవలం రాజకీయ నిర్ణయంతోనే ప్రొద్దుటూరు జిల్లా కేంద్రంగా గుర్తించబడుతుందని, ప్రజలలో ప్రొద్దుటూరును జిల్లాగా గుర్తించాలని ఆకాంక్ష పెరిగినప్పటి కమిటీ సభ్యులు ప్రొద్దుటూరును గుర్తిస్తారని తెలియజేశారు. ఇందులో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. ఈ 3 నియోజకవర్గాల యొక్క కలయికతో ఈ నూతన జిల్లా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈనాడు 10 మందితో ఏర్పాటైన ఈ జేఏసీ మొదటగా జిల్లా పునర్విభజన కమిటీలోని మంత్రులకు జిల్లా ఏర్పాటు చేయాలని లేఖలు ఇస్తుంది. ఆ తర్వాత ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరులోని ప్రజా ఆరోగ్య వైద్య ఉపాధ్యాయులను కలుపుకొని ఉమ్మడిగా కొన్ని మీటింగులు ఏర్పాటు చేసి అనంతరం అన్ని మండల కేంద్రాల్లో కరపత్రాల ద్వారా జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించడం, విద్యార్థులను కలుపుకొని మానవహారం ఏర్పాటు చేయడం, రిలే నిరాహార దీక్షడం చేయడం లాంటి కార్యాచరణ చేయాలని నిర్ణయించారు. మిత్రులందరికీ శుభోదయం. ప్రొద్దుటూరులో జిల్లా సాధన సమితి ఏర్పాటు యొక్క అంకురార్పణ ఇవాళ 11-12 మందితో మేమంతా స్టార్ట్ చేయడం జరిగింది. మనకు జిల్లాను ఎందుకు సాధించుకోవాలనే విషయం ఒకటి. జిల్లా సాధించుకుంటే ఇక్కడ ప్రజలకు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఎంతవరకు ఉంటుంది అనే అంశం పైన కొంత మేము పరిశోధనాత్మకంగా చేశాం. మొట్టమొదట అతి తక్కువ జనాభా ఉన్నటువంటి మన్యం జిల్లా 9 లక్షల చిల్లర పాపులేషన్ ఉంటుంది.